రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అంగారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం కూలిన ఘటనలో 49 మంది చనిపోయారు. మృతుల్లో 6 విమాన సిబ్బంది, 5 చిన్నారులు ఉన్నారు. రష్యా చైనా సరిహద్దులోని టిండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్న అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 విమానం రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ మేరకు స్థానిక అత్యవసర సర్వీసుల విభాగం ప్రకటించింది. టిండా పట్టణానికి దక్షిణంగా దట్టమైన అటవీ ప్రాంతంలో మంటల్లో తగలబడుతున్న విమానాన్ని గుర్తించినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ దృశ్యాలను రష్యా అధికారిక మీడియా ఛానల్ ప్రసారం చేసింది. దట్టమైన అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన విమాన శకలాలు, ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. విమానంలోని వారు ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం టిండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఫార్ ఈస్ట్ లోని రవాణా ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ఈ విమానం తొలుత ల్యాండింగ్ కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించలేదు. రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాడర్ నుంచి గల్లంతై కూలినట్లు తెలుస్తోంది. సైబీరియాకు చెందిన అంకారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం బ్లాగో వెస్టర్న్స్క్ నుంచి రష్యా చైనీస్ సరిహద్దులోని టిండా పట్టణానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు ప్రాంతీయ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అనేక మంది మృతి చెందిన నేపథ్యంలో విమాన భద్రత ఉల్లంఘన ఆరోపణలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విమానం సోవియట్ శకం నుంచి ఏకంగా 50 ఏళ్లుగా సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.